సింధూర అయితే చంటితో అలా మాట్లాడుతూ ఉంటుంది. సరేలేండి రండి భోంచేద్దామని చెప్పి సింధూర అయితే లేచి ఇంట్లోనికి వెళ్తూ ఉంటే ఇంతలో సింధూర అయితే అక్కడ కింద పడిపోబోతూ ఉంటుంది. అది చూసి చంటి అయితే అమ్మాయి గారు ఏమైంది అమ్మాయి గారు కూర్చోండి రండి ఇలాగా అని చెప్పి చంటి అయితే సింధూరని కూర్చోబెడతాడు. దాంతో సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న చంటి అయితే ఏమైంది అమ్మాయి గారు చెప్పండి, ఎందుకు ఇలా బాధపడుతూ ఉన్నారు, మీకు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సింధూర ఇలా అంటూ ఉంటుంది, విజయమ్మ గారు వాళ్ళ ఊరు తరపున కబడ్డీ పోటీలు జరగాలి అని చెప్పి విజయమ్మ గారు కొంతమంది పెద్ద మనుషులు పంపించారు. కానీ చంచలమ్మ గారు కబడ్డీ పోటీ ఏమీ వద్దు అని చెప్పి అన్నారు. కానీ ఇప్పుడు కానీ అత్తమ్మ అలా అన్నదంటే విజయమ్మ ముందు అత్తమ్మ ఓడిపోయినట్టు ఒప్పుకున్నట్టే. అందుకే నేనే ఏం చేశానంటే ఆ కబడ్డీ పోటీలో నేనే పాల్గొంటానని చెప్పాను. నేనే దగ్గరుండి పాల్గొని ఆ కబడ్డీ పోటీలో గెలుస్తానండి అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారికి షాక్ అయిపోతాడు. ఏంటి ఇంత జరిగింది, ఆ కబడ్డీ పోటీలో మీరు పాల్గొంటున్నారా అని చెప్పి అంటూ ఉంటాడు. అవునండి నేను పాల్గొని ఎలాగైనా సరే అత్తయ్య పరువు నిలబెట్టాలని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ ఆలోచిస్తూ ఉంటే ఇంతలో కేశవ అయితే ఏంటి చంచలమ్మ ఇది, ఆ విజయమ్మ వాళ్ళ ఊరు ముందు సింధూర ఓడిపోతుంది, సింధూరకి చేత కాదు, ఎందుకంటే సింధూర ఆడదు కదా, సింధూర ఓడిపోతే మన పరువు పోతుంది, వద్దని చెప్పే చంచలమ్మ, నువ్వే స్వయంగా వెళ్ళి ఈ పోటీలు అవేమీ వద్దని చెప్పు చంచలమ్మ అని చెప్పి కేశవ అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే లేచి నిలబడి ఇలా అంటూ ఉంటుంది, లేదండి సింధూర ఓడిపోదు, నా కోడలు సింధూర నా పరువుని అలాగే ఈ ఊరు పరువుని కాపాడుతుంది, సింధూరనే గెలుస్తుందని చెప్పి చంచలమ్మ అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.